నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ గారు మనతో ఉన్నారు. ఒకవైపు రాజ్యసభ సంబంధించిన విషయంలో మాత్రం మాదిగలకు అన్యాయం జరిగిందనే ఒక అంశం తెరపైకి వస్తుంటే, మరోవైపు వర్గీకరణ విషయంలో మాత్రం ఒక సన్మాన సభ సీఎం ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. ఇదే నేపథ్యంలో వారి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శిల్పకళా వేదికగా మాత్రం అక్కడైతే మాత్రం వర్గీకరణ విషయంలో మాత్రం సీఎంకి అయితే మాత్రం ఒక సన్మానం చేసే ఒక కార్యక్రమం నడుస్తుంది. అది మాదిగ ఉద్యోగుల సమన్వయ వేదిక అయితే మాత్రం వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎట్లా చూస్తారు ఒక ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా? ఇప్పుడు హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొంతమంది మాదిగ ఉద్యోగుల పేరుతోని ముఖ్యమంత్రికి సన్మానం చేయడానికి పూనుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది కొంతమంది మాదిగ ఉద్యోగులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ స్వలాభం కోసం ఏర్పాటు చేసుకున్న సభ తప్ప అందులో ఈ జాతికి సంబంధించిన ప్రయోజనాలు ఏమాత్రం దాగిలేవు అనే విషయం మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ పేరును ఉపయోగించుకొని ఆ సభను పెట్టే నైతిక అర్హత మాదిగ ఉద్యోగులకు, ఆ స్వార్థపరమైన మాదిగ ఉద్యోగులకు, ఆ గుంపుకు నాయకత్వం వహిస్తున్న కాశీం గారికి లేదనే విషయం మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి కొంతమంది మాదిగ ఉద్యోగులను సమీకరించి వాళ్ళందరికీ మందకృష్ణన్నే మన నాయకుడు, మందకృష్ణతోనే మన జాతికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతూనే మందకృష్ణన్నకు ఈ సన్మాన సభ నిర్వహిస్తున్నామని సమాచారం ఉందని చెప్పి మందకృష్ణన్న పేరుతో మాదిగ ఉద్యోగులను సమీకరించి మందకృష్ణకు తెలియకుండా ముఖ్యమంత్రి సన్మానం చేసే ఒక ద్రోహపూరితమైన చర్యకు ప్రొఫెసర్ కాశీం గారు పూనుకోవడం జరిగింది. అందువల్ల ఈ చర్యను మేము మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ వస్తున్నాం. మీరు ఒకవేళ మాదిగ ఉద్యోగస్తులుగా సభ పెట్టుకుంటే మీ సమస్యల మీద సభ పెట్టుకోండి, మీ సమస్యల పరిష్కారం కోసం సభ పెట్టుకోండి. కానీ జాతి ప్రయోజనాలు లేని సభలు, జాతి యొక్క డిమాండ్ లేని సభలు పెట్టి సీఎంకు వంతపాడడం, సీఎంకు భజన చేయడం అనేది ఏమాత్రం నైతికంగా మాదిగ జాతి సమర్థించదు, సహించదనే విషయం మేము స్పష్టంగా వారికి తెలియజేస్తున్నాం. ఈ సభకు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు, ఈ సభకు మందకృష్ణ మాదిగ గారికి ఎలాంటి సంబంధం లేదు. అంటే ఒకవైపు మీ పేరు చెప్పి అందరు కూడా ఆహ్వానం పలికిస్తున్నా అని చెప్పినప్పుడు, మరి మందకృష్ణ మాదిగ కానీ అలాగే ఎంఆర్పిఎస్కి అయినా ఆహ్వానం వచ్చిందా? ఒకవేళ ఆహ్వానం వచ్చిన దానిపైన ఏం చెప్తారు? అసలు ఈ సన్మాన సభ జరుగుతున్న విషయం ఎంఆర్పిఎస్ కానీ మందకృష్ణకు కానీ ఎలాంటి సమాచారం లేదు. మొదటి నుండి వీళ్ళు ఒక రహస్యంగా వాళ్ళ స్వార్థ ఎజెండాలు ముందు పెట్టుకొని ముఖ్యమంత్రి సన్మానం చేసుకోవడం ద్వారా వాళ్ళ రహస్య ఎజెండాలు ఏవైతే ఉన్నాయో, అలాగే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి రావాల్సినటువంటి అధికారాలకు సంబంధించిన విషయం కావచ్చు, వాళ్ళకి రావాల్సిన పదవుల విషయం కావచ్చు, పదోన్నతుల విషయం కావచ్చు, వాటన్నిటిని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి వారు పూనుకోవడం జరిగింది. మరి అట్లా పూనుకునే సందర్భంలో మందకృష్ణ మాదిగ గారు జాతి ప్రయోజనాలను ఆశించి ముందుకెళ్తాడు కాబట్టి, ఇందులో స్వార్థ ప్రయోజనాలే ఉన్నాయి కాబట్టి మందకృష్ణకు సమాచారం అందిస్తే మన స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అర్థమవుతుంది కాబట్టి మందకృష్ణ ఈ సభకు అంగీకరించాడు, ఈ సభకు ఒప్పుకోడు, ఎంఆర్పిఎస్ దీనికి అంగీకరించదనే ఉద్దేశంతో కావాలని ఉద్దేశపూర్వకంగా సమాచారం అందించకుండా వాళ్ళే దూరంగా ఉండి రహస్యంగా ఈ కార్యక్రమం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసింది, 30 సంవత్సరాలుగా ఉద్యమం నడిపింది మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఎస్సీ వర్గీకరణ కోసం జైలుకి వెళ్ళింది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు. ఎస్సీ వర్గీకరణ కోసం చెమట చిందించింది, రక్తం చిందించింది, ప్రాణాలు త్యాగాలు చేసింది, కేసుల పాలైంది, లాఠీ దెబ్బలు తిన్నది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు. ఎంఆర్పిఎస్ కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధిస్తే ఆ ఎస్సీ వర్గీకరణ మీద సొమ్ము చేసుకోవడం కోసం ఇవాళ కొంతమంది స్వార్థపరులైన మాదిగ గుంపు ప్రొఫెసర్ కాశీం నేతృత్వంలో ముఖ్యమంత్రికి భజన చేయడం అనేది ఏమాత్రం సమర్థనీయమైన కాదు, మాదిగ జాతి సహించే చర్య కాదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. వర్గీకరణ విషయంలో గత ఏడాది క్రితం వరకు జరిగిన ఈ పోరాటంలో కూడా ప్రొఫెసర్ కాశీం కూడా మందకృష్ణ గారితో ఉన్నారు, మద్దతుగా నిలిచారు. అన్ని కార్యక్రమాల్లో కూడా కొన్ని దాదాపు కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు కృష్ణ మాదిగకు వ్యతిరేకంగా కానీ ఆయనకు సమాచారం ఇవ్వకుండా ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ప్రొఫెసర్ కాశీం గారికి ఎంఆర్పిఎస్ ద్వారా ప్రయోజనాలు విస్తృతంగా పొందిన వ్యక్తి. కాశీం వల్ల ఎంఆర్పిఎస్ దిగడానికి ఒరిగింది ఏం లేదు, కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల అనేక సందర్భాల్లో లాభపడ్డ చరిత్ర ప్రొఫెసర్ కాశీం గారికి ఉంది. తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా అత్యధిక ప్రయోజనాలు పొందిన ఏకైక ప్రొఫెసర్ కాశీం గారు మాత్రమే. ఆయనకు విద్యా అవకాశం వర్గీకరణ ద్వారా వచ్చింది, ఆయనకు ఉద్యోగ అవకాశం వర్గీకరణ ద్వారా జరిగింది. ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కావడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం కారణం. ముఖ్యంగా ఆయన విరసంలో పనిచేసిండు. ఆయన మీద నిర్బంధం జరిగినప్పుడు, ఆయన తీవ్రంగా చిత్రహింసలు పెట్టినప్పుడు, ఆయన జైలు పాలైనప్పుడు ఆయన గురించి మాట్లాడడానికి ఈ రేవంత్ రెడ్డి రాలేదు, ఆనాడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ముందు కాలేదు. మరి అట్లాంటి సందర్భంలో వాళ్ళకి ఏ దిక్కు లేని సందర్భంలో మందకృష్ణ మాదిగ గారే ప్రొఫెసర్ కాశీం కుటుంబానికి మనోధైర్యం ఇచ్చిండు, ఆ కుటుంబానికి ఒక అన్నగా నిలబడ్డాడు. ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించడమే కాకుండా
ప్రొఫెసర్ కాసిం గారిని జైలు నుండి బయటికి తీసుకురావడం కోసం అనేకమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎవరెవరిని కలవాలో, ఎక్కడి దాకా వెళ్ళాలో, ఎవరెవరిని సంప్రదించి కాసింని బయటికి తీసుకురావాలో అన్ని రకాల ప్రయత్నాలు మందకృష్ణ మాదిగ గారు చేయడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారి ద్వారా మాత్రమే ప్రొఫెసర్ కాసిం గారు ప్రాణాలతో జైలు నుండి బయటపడ్డాడనే విషయం తెలుగు సమాజానికి మొత్తం తెలుసు. ఈ సందర్భంగా కాసిం గారు ఆ చరిత్ర ఆయన మర్చిపోయిన విషయం మేము గుర్తు చేస్తున్నాం. అందువల్ల ఇవాళ ప్రొఫెసర్ కాసిం గారు ప్రాణాలతో బయటకు వచ్చి ఒక ప్రొఫెసర్గా నిలబడి వాళ్ళ మాట్లాడుతున్నాడు అంటే అది కేవలం మందకృష్ణ మాదిగ పెట్టిన భిక్ష తప్ప మరేవి కాదు అనే విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు చేసిన ప్రయత్నాల వల్ల వారికి కోర్టు నుండి బెయిల్ మంజూరైతే ఆ బెయిల్ మంజూరైన తర్వాత ఆయనకు షూరిటీ పెట్టడానికి ఏ ఉద్యోగస్తులు కూడా ముందుకు రాకపోతే చివరికి మా మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకత్వమే ముందుకొచ్చి ఆయన బెయిల్ బయటికి రావడం కోసం షూరిటీ పెట్టిన చరిత్ర కూడా ఎంఈఎఫ్ మాత్రమే ఉంది. ఆయనకు చదువుకునే అవకాశాలను మొదలుకుంటే ప్రాణభిక్ష పెట్టేంత వరకు ఎంఆర్పిఎస్ ఉద్యోగం పనిచేసింది. ఇవాళ ఎంఆర్పిఎస్ అన్ని సహాయ సహకారాలు కాసిం గారికి అందిస్తే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా ఇవాళ కాసిం గారు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధం లేకుండా, ఎంఆర్పిఎస్ నాయకత్వానికి సంబంధం లేకుండా, ఎంఆర్పిఎస్ డిమాండ్ అయిన వర్గీకరణ పేరు చెప్పుకొని, ఎంఆర్పిఎస్ సాధించిన వర్గీకరణ పేరు చెప్పుకొని ఇవాళ ముఖ్యమంత్రి సన్మానం చేసి ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకుని ఒక పూజారిగా మారడం అనేది సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. సో రాజ్యసభ సీటు విషయంలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి అయితే మాత్రం ఈసారి అవకాశం వచ్చింది. గత కొంతకాలంగా లోక్సభలోను అలాగే ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పార్టీ పదవుల్లోనూ కూడా ఎంఆర్పిఎస్ కూడా కాంగ్రెస్ పార్టీలో సంబంధించిన మాదిగలకు అవకాశం కల్పించాలని కూడా డిమాండ్ చేసింది. మరి తాజాగా జరిగిన ఈ పరిణామంపై ఎంఆర్పిఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది? మేము ముందు నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలాగే కాంగ్రెస్ అధిష్టానికి స్పష్టంగా గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలుంటే 3 ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో ఒక్కటి కూడా మా మాదిగలకు ఇవ్వలేదు. నాగర్ కర్నూలు కానీ, వరంగల్ కానీ, పెద్దపల్లి కానీ 3 స్థానాలుంటే 3 స్థానాల్లో ఒక స్థానం కూడా మాకు ఇవ్వలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. ఇప్పుడు అన్యాయాన్ని సరిదిద్దుకోవడం కోసం రాజ్యసభ రూపంలో మీకు ఒక అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ జనాభా మాదిగలు ఉన్నారు కాబట్టి ఈ 2 రాజ్యసభ స్థానాల్లో మేము 2 అడగలేదు, 1 మాత్రమే అడిగినాం. ఈ 2 రాజ్యసభ స్థానాల్లో మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాదిగ బిడ్డలకే ఒకరికి అవకాశం ఇచ్చి మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి మరి మా అధినేత మందకృష్ణ మాదిగ గారు రాహుల్ గాంధీ గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. గత 3-4 రోజులుగా ఈ కార్యాచరణ మీద మేము ఉద్యమం చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు కూడా మేము ఆందోళన నిర్వహించడం జరిగింది. కానీ ఇంత పోరాటం చేసినా, మాకు ఇంత జనాభా ఉన్నా, మా డిమాండ్ వెలుగులో తీసుకొచ్చినా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగ సమాజం మీద చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇవాళ రాజ్యసభ స్థానం మాకు రాలేదు. రాజ్యసభ స్థానానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు ఇవ్వాలనుకున్నప్పుడు మరి రెడ్డి సామాజిక వర్గం నుండి వేం నరేందర్ రెడ్డి పేరు, మాదిగ సామాజిక వర్గం నుండి దొమ్మడి సాంబయ్య పేరు వినబడినాయి. వీరిద్దరూ రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరులే. ముఖ్యంగా దొమ్మడి సాంబయ్య గారు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్లో ఉన్నాడు. మొదటి నుండి సిఐ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈనాటి వరకు రేవంత్ రెడ్డినే ఇవాళ దొమ్మడి సాంబయ్య నమ్ముకొని ఉండడు. అట్లా నమ్ముకున్న దొమ్మడి సాంబయ్యకి అన్యాయం చేసి వేం నరేందర్ పేరును అధిష్టాన దృష్టికి తీసుకొచ్చి ఆ వేం నరేందర్ రెడ్డికి ఇవాళ రాజ్యసభ రావడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి తన కులం పక్షాన్ని నిలబడ్డాడు. మాదిగ జాతికి తీవ్రంగా అన్యాయం చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికే రాజ్యసభలో మాకు స్థానం లేదు, లోక్సభలో స్థానం లేదు, తెలంగాణలో శాసనమండలిలో స్థానం లేదు. మా రాజకీయ ప్రాతినిధ్యాన్ని 0 స్థాయికి తీసుకొచ్చే కుట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండు. దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారని రేవంత్ రెడ్డి గారికి మేము గుర్తు చేస్తున్నాం. చాలా సందర్భాల్లో కూడా మాదిగ జాతి నాకు అండగా ఉంది, రాజకీయంగా ఎదగడానికి కూడా నాకు మద్దతుగా నిలిచి కూడా ఈరోజు నేను రాజకీయంగా స్థిరంగా ఉండడానికి కూడా నా వెనుకే ఉన్నారని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. తప్పకుండా నేను ప్రాధాన్యత కూడా కల్పిస్తామని కూడా చాలా వేదికలో కూడా చెప్పారు. ఆయన మాటలు కోటలు దాటుతాయి తప్ప ఆచరణ అడుగు కూడా ముందుకు పడదనే విషయం గతంలో అనేక సందర్భాల్లో రుజువైనాయి. మనసు నింపే మాటలేమో మాదిగోళ్ళకి చెప్తాడు, కడుపు నింపే పనులేమో రెడ్డిలోకి చేస్తాడు. ఇది రేవంత్ రెడ్డి యొక్క నైజం. ఇవాళ మాదిగలకు మీ మాదిగ బిడ్డ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు అని మీరు అనుకోండి, మాదిగ జాతికి ఏ సమస్య వచ్చినా నాదే బాధ్యత అని రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడారు. మరి ఆచరణలో చిత్తశుద్ధి ఏమైంది? 5 శాసన మండలి స్థానాలు ఖాళీ అయినప్పుడు 5 శాసన మండలి స్థానంలో ఒక్క స్థానం ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు మనసు రాలేదు? ఇవాళ 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినప్పుడు 2 ఒకటి ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు మనసు రాలేదు? మా మాదిగ బిడ్డ కర్ల రాజేష్ లాకప్ డెత్ గురై చనిపోతే 100 రోజులు గడుస్తున్నది. ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ ఉంది, ఆయన ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోయిండు? కేవలం సవతి తల్లి ప్రేమ మాత్రమే రేవంత్ రెడ్డికి మాదిగల మీద ఉంది. ఆయన మాత్రం ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి ఆయన ఊడిగం చేసుకుంటూ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది తప్ప మాదిగలకు మాటలు చెప్పి మాదిగల జాతిని మోసం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి మాదిగల పట్ల ఏమాత్రం ఆవగించేంత చిత్తశుద్ధి లేదని ఆయన ఆచరణ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పదే మాదిగలే నాకు అండగా ఉన్నారని చెప్తున్నారు, కానీ రాజకీయంగా మాత్రం ఎలాంటి అవకాశాలు కల్పించకుండా మాటలకే పరిమితం అవుతున్నారు. రాజ్యసభ సీట్ల ఎంపిక విషయంలో కూడా మరోసారి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కల్పించి మరోసారి మాదిగలకైతే మోసం చేశారు. దాంతోపాటు వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్
30 ఏళ్ళుగా ఉద్యమం చేస్తే మందకృష్ణ గారి ప్రాతినిధ్యత లేకుండా కనీసమైన సమాచారం లేకుండా ఆయన పేరు చెప్పి అక్కడ మాదిగా ఉద్యోగులను అయితే మాత్రం సమన్వయం చేసి ఈరోజు ఇక్కడ శిల్పకళా వేదికలో మాత్రం కష్టం మేము పడితే మా పేరు వాడుకొని అక్కడ ఒక ప్రయోజనం పొందే విధంగా రాజకీయంగా ప్రభుత్వ పరంగా కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం అయితే మాత్రం ఇలాంటి సభలు పెట్టి ఈరోజు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా వారికి ఏదో రోజు కూడా తప్పకుండా వాళ్ళకు తగిన శిక్ష కూడా పడుతుందని కూడా గోవింద్ నరేష్ గారు అయితే చెప్తున్నారు. ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్ దిశా టీవీ హైదరాబాద్.